చెన్నై సూపర్ కింగ్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఎందుకు వన్స్ ఎ ఛాంపియన్ సైడ్, లెజెండరీ సైడ్, 5 టైమ్ ఐపీఎల్ ఛాంపియన్స్ ఇప్పుడు ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతున్నారు? ఈ సీజన్ మాత్రమే కాదు, లాస్ట్ సీజన్ కూడా బాటమ్ ఆఫ్ ది టేబుల్ ఎలా ఫినిష్ అయ్యారు? ఏమవుతోంది? వాట్ ఈస్ గోయింగ్ రాంగ్? ఫ్యాన్స్కి ఏమన్నా భరోసా ఇవ్వడానికి చెప్పచ్చా? దాని గురించి కాస్త మాట్లాడుకుందాం. అలాగే దాంతోపాటు కేకేఆర్ అండ్ పంజాబ్ కింగ్స్ గేమ్ గాట్ వాష్డ్ అవుట్, సో దానిలో పెద్దగా మాట్లాడడానికి ఏమి లేదు. కానీ చెప్పు కౌశిక్లో కేకేఆర్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఉంది, విల్ టేక్ దాట్. అలాగే ప్రివ్యూ ఆఫ్ రాజస్థాన్ రాయల్స్ టేకింగ్ ఆన్ ముంబై ఇండియన్స్ గౌహాతిలో మ్యాచ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఫస్ట్ మనం మాట్లాడుకుందాం చెన్నై సూపర్ కింగ్స్తో వాట్స్ గోయింగ్ రాంగ్. నౌ 5 టైమ్ ఛాంపియన్స్ వీళ్ళు, వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సైడ్స్, అండ్ గతంలో ఎన్నో సందర్భాల్లో అద్భుతమైన మ్యాచెస్ ఆడారు. దేవ్ హ్యాడ్ గ్రేట్ సీజన్స్. ఎస్, మధ్యలో కొన్ని సందర్భాల్లో వాళ్ళు పాయింట్స్ టేబుల్లో కింద ఫినిష్ అయినా కూడా నెక్స్ట్ సీజన్లో దే బౌన్స్ బ్యాక్ టు విన్ ఛాంపియన్షిప్స్, రైట్? 23 వాజ్ ద లాస్ట్ టైం దే వన్ అన్ ఐపీఎల్ ట్రోఫీ. అండ్ దాని తర్వాత నుంచి ఇప్పటిదాకా కొంచెం స్ట్రగుల్ అవుతూనే వస్తున్నారు. కారణం ఏంటి? ఒకటి, వాళ్ళు ఒక టైంలో డాడ్స్ ఆర్మీ అని ఉండేవాళ్ళు, చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉండేవాళ్ళు. పిచ్ వాళ్ళ స్ట్రెంత్కి అనుకూలంగా ఉండేది చెపాక్లో, విచ్ వాజ్ టర్నింగ్ ట్రాక్స్. అండ్ 150, 160తో వాళ్ళు డిఫెండ్ చేసుకుని కావాల్సిన రన్ స్కోర్ చేసి మ్యాచ్లు గెలుస్తూ ఉండేవాళ్ళు. దట్స్ దేర్ మంత్ర. దాంతో అదే వాళ్ళ చిదంబర రహస్యం, అదే వాళ్ళ తారక మంత్రం. దాంతో వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళడం, ఫైనల్స్కి వెళ్ళడం, గెలవడం చేస్తూ ఉండేవాళ్ళు. అయితే అది మార్చుకున్నారు. నంబర్ 1 అది మార్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ఆట తీరు మార్చుకున్నారు. లాస్ట్ సీజన్ మేము ఇలానే ఆడతామని స్టార్ట్ చేసి అక్కడి నుంచి లేదు ఇలా ఆడడం, అందరూ ముందుకెళ్ళిపోయారు, అందరూ అగ్రెసివ్గా ఆడుతున్నారు, మేము కూడా మా ఆట మార్చుకోవాలని లాస్ట్లో దే బ్రాట్ ఇన్ ఆయుష్ మాత్రే, దే బ్రాట్ ఇన్ బ్రువెస్, దే బ్రాట్ ఇన్ ఉర్విల్ పటేల్. వీళ్ళు వచ్చిన తర్వాత కొంచెం ఆట తీరు మారింది. దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ సీజన్ సంజు శాంసన్ని కూడా తీసుకొచ్చారు, కార్తిక్ శర్మని, ప్రశాంత్ వీర్ని. సో దే బిల్ట్ ఎ స్క్వాడ్ ఫర్ ద ఫ్యూచర్. దాంట్లో ప్రెజెంట్ ఇంపాక్ట్ అవుతుందా? లెట్స్ టాక్ అబౌట్ దాట్. ఖచ్చితంగా అవుతుంది. ఒకటి, పిచెస్ మారాయి, చెపాక్లో కూడా పిచెస్ మారాయి. బట్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ చెపాక్. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఆడినా కూడా కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకు అంటే వీళ్ళు ఆప్షన్లో చేసిన పిక్స్ గురించి ఆలోచించాలి. నౌ పతిరానాను వదిలేశారు, దే బిల్ట్ పతిరానా బికేమ్ మతీషా పతిరానా. శ్రీలంక కూడా ఇంత మంచి బౌలర్గా మారాడు ఆఫ్టర్ కమింగ్ టు సిఎస్కే, ఆఫ్టర్ పర్ఫార్మింగ్ అట్ చెన్నై సూపర్ కింగ్స్. కాకపోతే తనకి ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి అండ్ తన యాక్షన్ని కాస్త మార్చాడు. దాంతో దీని ముందర సీజన్లో కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఆర్మ్ ఏదైతే డెలివరీ యాంగిల్ ఉండేదో దాన్ని కొంచెం పైకి తీసుకెళ్ళి దాంతో రేడర్ అటు ఇటు అయిపోయింది. నౌ లీవింగ్ పతిరానా సీమ్స్ లైక్ ఎ గుడ్ మూవ్ బికాజ్ తను ఇప్పటికి కూడా అందుబాటులో లేడు, ఇంజురీ లిస్ట్లోనే ఉన్నాడు కేకేఆర్కి కూడా. సో దట్ సీమ్స్ ఓకే. బట్ ప్రాబ్లం ఏంటంటే తన స్థానంలో తీసుకొచ్చిన నేథన్ ఎల్లిస్ ఎవరైతే ఉండాలో తనకి ఇంజురీ అవడంతో వాళ్ళ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అందుబాటులో లేకుండా పోయాడు. నౌ బ్యాకప్ ఉండాలి తనకి, అఫ్ కోర్స్ ఉండాలి. బ్యాకప్గా ఎవరు లేకపోతే రీప్లేస్మెంట్ ప్లేయర్ని తీసుకొచ్చారు. ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం జరిగినట్టుగా ఉంది. రీప్లేస్మెంట్ ప్లేయర్ హ్యాపెన్స్ టు బి స్పెన్సర్ జాన్సన్, హూ హిమ్సెల్ఫ్ ఇస్ ఇంజర్డ్. నౌ తను ఏప్రిల్ మొత్తం అంతా అందుబాటులో ఉండట. సో ఇక్కడ డెత్ ఓవర్స్ బౌలింగ్ పూర్తిగా ఎక్స్పోజ్ అయిపోయింది. అది గేమ్ అగైన్స్ ఆర్సీబీ కూడా కనిపించింది. ఫ్యాన్స్ దీన్ని ఎలా చూడాలి అని అంటే కనుక we understand that CSK fans must be feeling very, very bad at this point of time. కాకపోతే ఏ టీంకైనా ఇలాంటి ఒక ఫేజ్ వస్తుంది. ఎనీ స్పోర్ట్స్ టీమ్ ఫర్ దట్ మ్యాటర్ ఇలాంటి ఒక ఫేజ్ వస్తుంది. మీరు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఫాలో అయితే మాంచెస్టర్ యునైటెడ్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ వాజ్ అ క్రేజీ సైడ్. కానీ కొద్ది సీజన్స్గా వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో ఫుట్బాల్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా బాగా తెలుసు. అలాగే మన ఐపీఎల్లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఒకప్పుడు తోప్ సైడ్. ముంబై ఇండియన్స్ కూడా వీళ్ళు లాస్ట్ ఎప్పుడు గెలిచారు ఐపీఎల్? కాస్త గ్యాప్ వచ్చింది వాళ్ళకు కూడా కదా. ఆర్సీబీ 17 సీజన్స్ ఎదురు చూశారు, 18వ సీజన్లో వాళ్ళు గెలిచారు. బికాస్ స్క్వాడ్ కరెక్ట్గా సెట్ అయింది, అందరి ఎక్స్పీరియన్స్ కరెక్ట్గా సెట్ అయింది, వాళ్ళు ఫ్యాబులస్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడారు. రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ సీజన్లో ఎప్పుడో గెలిచారు, మళ్ళీ ఇప్పటిదాకా గెలిచింది లేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ 2016లో గెలిచారు, 24లో ఫైనల్స్కి వచ్చారు. దే కీప్ కమింగ్ టు ద ప్లే ఆఫ్స్, కానీ వాళ్ళు ఇప్పటిదాకా మళ్ళీ ట్రోఫీ గెలిచింది లేదు. కోల్కతా నైట్ రైడర్స్ 3 సార్లు గెలిచారు, కానీ వాళ్ళు ఇప్పుడు స్ట్రగుల్ అవుతుంది బికాజ్ వాళ్ళ స్క్వాడ్ కూడా సరిగ్గా లేదు. చెన్నై సూపర్ కింగ్స్ ఈజ్ ఎ టీమ్ ఇన్ ట్రాన్సిషన్. వాళ్ళ మేజర్ ప్లేయర్స్ అందరూ బయటకు వెళ్ళిపోయారు, యంగ్ ప్లేయర్స్ అందరూ వచ్చారు, డిఎన్ఏ మారింది, డాడ్స్ ఆర్మీ కాస్త బేబీస్ ఆర్మీగా మారింది. అంటే ఈ కొత్త ప్లేయర్స్ ఎవరైతే వచ్చారో వీళ్ళపైన ఈ 5 ట్రోఫీ ప్రెషర్
బహుశా ఉండకూడదేమో, వీళ్ళపైన ఈ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ ఉండకూడదేమో. ఈ సీజన్ బహుశా ఎక్కువ మ్యాచ్లు గెలవకపోవచ్చు చెన్నై సూపర్ కింగ్స్, బికాస్ బౌలింగ్ కొంచెం పల్చగా ఉంది. ఇది యాక్సెప్ట్ చేయాలి. నెంబర్ 1, నేథన్ ఎలిస్ ఉండుంటే మేబీ కథ వేరేగా ఉండేదేమో. ఒక్క బౌలర్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలడేమో, బికాస్ తను వేసే ఓవర్స్ ఏంటి, 13, 15, 17, 19 మోస్ట్ ఇంపార్టెంట్ ఓవర్స్. బ్యాక్ 10లో తను 4 ఓవర్స్ వేసేవాడు, అక్కడ తను కంట్రోల్ చేసేవాడు, బహుశా వికెట్స్ తీసేవాడేమో. ఈ హాజ్ ఎ వెరీ గుడ్ యార్కర్, మంచి బౌన్సర్, మంచి స్లోవర్ బౌన్సర్, మంచి స్లో డెలివరీ, బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్ స్లో డెలివరీ, ఇన్ని వేరియేషన్స్ ఉన్న బౌలర్, వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్ ఇన్ ద వరల్డ్ యాజ్ ఫార్ యాజ్ ద బ్యాక్ 10 ఇస్ కన్సర్న్ T20 క్రికెట్లో. సో తను లేకపోవడం ఖచ్చితంగా ఒక పెద్ద ప్రాబ్లమే. బ్యాటింగ్ బాగానే క్లిక్ అవుతుంది, అంటే ప్రతి ఒక్కళ్ళు రన్ స్కోర్ చేయకపోయినా కూడా, మీరు గేమ్ అగేన్స్ ఆర్సీబీ కూడా టాప్ 3 పర్ఫామ్ చేయకపోయినా 200 కంటే ఎక్కువ స్కోర్ చేశారు. దాని ముందర గేమ్లో కూడా 209 స్కోర్ చేశారు. ఇప్పటిదాకా సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ ఇంకా క్లిక్ అవ్వలేదు. వాళ్ళు రన్ స్కోర్ చేస్తే ఇంకా పెద్ద స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంది. బ్యాటింగ్ లుక్స్ ఓకే, బౌలింగ్లోనే కాస్త ఇష్యూ ఉంది, అండ్ అది అడ్రస్ అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది. ధోని ఆడట్లేదు, ధోని ఈ సీజన్ తర్వాత ఆడతా లేదో తెలీదు. సో యూ హ్యావ్ టు గెట్ యూస్ టు లైఫ్ వితౌట్ మహేంద్ర సింగ్ ధోని, సిఎస్కే టీమ్ వితౌట్ మహేంద్ర సింగ్ ధోని ఆన్ ద ఫీల్డ్. నౌ తను ఆడుతున్నప్పుడు విన్ పర్సంటేజ్, తను ఆడినప్పుడు విన్ పర్సంటేజ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఎక్కువ శాంపుల్ సైజ్ లేదు. ధోని చాలా తక్కువ మ్యాచ్లు సింగిల్ డిజిట్లో ఉన్నాయి, 8-9 మ్యాచ్లు మిస్ అయ్యాడు తనే చెన్నై సూపర్ కింగ్స్కి. సో ఇట్స్ నాట్ అ బిగ్ శాంపుల్ సైజ్. యూ విల్ హ్యావ్ టు గెట్ యూస్ టు ద ఫ్యాక్ట్ దట్ ధోనిగా ప్రతి సీజన్ కనిపించడు, ఆడడు. మేబీ డగౌట్లో ఉంటాడేమో, కోచ్గా ఉంటాడేమో, బికాస్ దట్ ఇస్ ఆల్సో అనదర్ ఆస్పెక్ట్ విల్ టాక్ అబౌట్ దట్. ది కోచ్ వాళ్ళ ఆలోచన విధానం మార్చారు, వాళ్ళ ప్లేయర్స్ పిక్ చేసే విధానం మార్చారు. మీకు గుర్తుంటే కనుక గతంలో వేరే టీమ్స్లో ఉన్న ప్లేయర్స్ని ఎప్పుడైతే చెన్నై సూపర్ కింగ్స్ పిక్ చేసేవాళ్ళో, వాళ్ళు సిఎస్కేకి చాలా బాగా ఆడేవాళ్ళు. 2-3 ప్లేయర్స్ మీరే కమెంట్లో చెప్పొచ్చు. వన్ ఇస్ షేన్ వాట్సన్ దట్ కమ్స్ టు మైండ్ ఇమ్మీడియట్లీ. అలాంటి భరోసా ఇచ్చేవాళ్ళు, నువ్వు ఎన్ని రన్స్ కొట్టినా కొట్టకపోయినా, వికెట్స్ వేసి దిగిపోయినా, నువ్వు సీజన్ మొత్తం అంతా ఆడతావు. ఒక రిసర్జెన్స్ ఆఫ్ ప్లేయర్ జరిగేది సిఎస్కేకి వస్తే. ఇప్పుడు సిఎస్కేలోంచి బయటికి వెళ్ళిపోతే వేరే ఫ్రాంచైజీలో బాగా ఆడతారు అన్నట్టుగా సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అయింది. దట్స్ ఏ కన్సర్న్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్. బట్ లైక్ ఐ సెడ్, సమయం దాన్ని మారుస్తుంది. లైక్ అన్ని టీమ్స్కి ఇది జరుగుతుంది, సిఎస్కే దానికి అతీతమేమీ కాదు. కష్టంగా ఉంటుంది బికాజ్ అలవాట్లేంది. లాస్ట్ సీజన్ బాటము, ఈ సీజన్ మొదటి 3 మ్యాచ్లు ఓడిపోయారు. 4వ మ్యాచ్ కూడా ఏం జరుగుతుందో తెలియదు, చిన్న కంగారు ఒకటి ఉంటుంది సిఎస్కే ఫ్యాన్స్కి. దట్స్ కైండ్ ఆఫ్ అండర్స్టాండబుల్. నౌ ఇందా కోచ్ గురించి మాట్లాడా. మొదటి సీజన్లో సిఎస్కే ఆడిన తర్వాత నుంచి కోచ్గా మారాడు స్టీఫెన్ ఫ్లెమింగ్. తన ఆలోచన విధానం, తన ఐడియాలజీ, తన స్ట్రాటజీ ఏమన్నా కొంచెం మార్చాల్సిన అవసరం ఉందా, తననే మార్చాల్సిన అవసరం ఉందా? మేబీ దిస్ ఇస్ ఎ కాల్ దట్ చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ ఈ సీజన్ అయిపోయాక తీసుకుంటారేమో. ధోని ఆ రోల్లోకి ట్రాన్సిషన్ అవుతారా, ఆర్ ఫ్లెమింగ్ అండ్ ధోని కలిసి ఆ రోల్ చేయడం స్టార్ట్ చేస్తారా? యూ ఆల్ ఆఫ్ అస్ నో దట్ సిఎస్కే అంటే ధోని యూస్ టు రన్ సిఎస్కే. సో అన్ని సీజన్స్గా తనే చేసిన తర్వాత వేరే క్యాప్టెన్ వచ్చినా కూడా అనేది కాదు, తనకే తిరిగి మళ్ళీ క్యాప్టెన్స్ ఇవ్వాల్సి వచ్చేది. ఇట్స్ టూ మచ్ ఆఫ్, ఇన్ అ సర్టన్ సెన్స్, ఆ డిపెండెన్స్ ఆన్ ధోని, తను ఆ దారి చూపించడం బాగా ఒక విధంగా అలవాటు అయిపోయింది చెన్నై సూపర్ కింగ్స్కి. 19వ సీజన్ ఇది. ఇట్ విల్ చేంజ్, ఇజంట్ ఇట్? అదే జరుగుతోంది. నౌ దట్ విల్ హ్యాపెన్. ఈ స్టేజ్లో యాజ్ ఫ్యాన్స్ ఆల్ యూ కెన్ డూ ఇస్ బ్యాక్ యువర్ సైడ్. ఐమ్ షూర్ లాయల్ సిఎస్కే ఫ్యాన్స్ ఎవరైతే అది చేస్తారో, పక్క నుంచి నాయిస్ వస్తుంది, వేరే టీమ్స్ వాళ్ళు సిఎస్కే ఫ్యాన్స్ని కాస్త ట్రోల్ చేయొచ్చు. బికాస్ సిఎస్కే ఫ్యాన్స్ కొంతమంది కూడా వేరే టీమ్స్ని ట్రోల్ చేస్తున్నారు గతంలో. నౌ వెన్ యూ గివ్ ఇట్, యూ గాట్ టు టేక్ ఇట్, రైట్? అది జరుగుతుంది. ఐ హోప్ ఇట్స్ నాట్ టూ పర్సనల్, అవన్నీ జరగకూడదని కోరుకుంటున్నాను. బట్ అవన్నీ జరుగుతాయి. ఐ థింక్ యూ హ్యావ్ టు రైడ్ త్రూ దట్ వేవ్. ఇది అలలాగా అనమాట. అల ప్రస్తుతానికి పడింది, తిరిగి మళ్ళీ లేస్తుంది. అప్పటిదాకా ఎదురు చూడాలి, ఓపిక్గా ఎదురు చూడాలి, అండ్ ఉన్న ప్లేయర్స్ని బ్యాక్ చేయాలి, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ప్రశాంత్ వీర్ లాంటి ప్లేయర్స్కి బౌలింగ్ ఇవ్వట్లేదు, ఎందుకో మనకి తెలియట్లేదు. ఇవన్నీ సరిదిద్దుకోవాలి, ప్లేయర్స్ కొంచెం బ్యాకింగ్ ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి. లెట్స్ మూవ్ టు ది రివ్యూ. యాక్చువల్ రివ్యూ ఏమీ లేదు బికాజ్ మ్యాచ్ జరగలేదు. ఒకటే ఒక విషయం ఏంటంటే, కేకేఆర్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో టాస్ అప్పుడు అజింక్య రహానే టాస్ గెలిచి, ఓవర్కాస్ట్ కండిషన్స్, వర్షం పడుతూ ఉండింది, అండర్ కవర్స్ పిచ్ ఉన్నా కూడా మేము బ్యాటింగ్ చేస్తామన్నాడు. ఏం ఆలోచించాలన్నాడు అర్థం కాలేదు. బికాజ్ ఎవరికీ కూడా బ్యాటింగ్ చేయడం సరైన నిర్ణయం అనిపించలేదు. బికాజ్ బాల్ మూవ్ అవుతుందని తెలుసు, ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుందని తెలుసు. వాళ్ళ దగ్గర స్పిన్నర్స్ ఇద్దరు లేరు, వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ ఇద్దరూ లేరు. అయినా కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తామన్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా ఏమన్నా టాస్ అప్పుడు, ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ రహానే జెస్చర్ అన్నాడు. యూ కెన్ అండర్స్టాండ్ వాట్ హీ మెంట్ బై దాట్. సో అదొక పెద్ద మిస్టరీగా మిగిలిపోతుంది. దాని గురించి ఎవరు క్లారిఫికేషన్ ప్రస్తుతానికి ఇవ్వరు. మ్యాచ్ జరుగుంటే ఐ థింక్ పంజాబ్ కింగ్సే గెలిచే అవకాశాలు ఎక్కువ అనుకుంటా. ఒకవేళ మ్యాచ్ కుదించిన వర్షం కారణంగా కూడా తక్కువ ఓవర్స్ ఉన్నా కూడా పంజాబ్ కింగ్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది. బికాస్ 3.4 ఓవర్స్లో దే వర్ 2 down. సో I don't know why they did that. By the way, చెప్పు కౌశిక్
వెళ్దాం, ఎందుకంటే దాంట్లో మనకు ఒక క్వశ్చన్ వచ్చింది రిగార్డింగ్ కేకేఆర్, ఇన్ఫాక్ట్ దే కెప్టెన్ అజింక్య రహానే. అదేంటో ఒకసారి చూడండి. Hey Kaushik, so first of all, love the videos that you make and love the way that you present them. And ఈరోజు నేను చెప్పాలనుకున్నది రహానే గురించి. సో హౌ లాంగ్ కెన్ కేకేఆర్ కంటిన్యూ విత్ రహానే అని క్వశ్చన్. సైఫర్ట్ బెంచ్ మీద ఉన్నాడు. సో ఇఫ్ సైఫర్ట్ అండ్ ఫినాలెన్ ఓపెన్ చేస్తే ఐ థింక్ దట్ వుడ్ బి మోర్ అగ్రెసివ్ ఆప్షన్ ఫర్ కేకేఆర్. అండ్ హౌ లాంగ్ కెన్ కేకేఆర్ కంటిన్యూ టు టేక్ ద రిస్క్ విత్ రహానే? We know that Rahane is a class player, no doubts in that. And even Rahane ఒక స్టేట్మెంట్ చేశాడు లాస్ట్ 3 yearsలో ఐఎమ్ వన్ ఆఫ్ ది టాప్ బ్యాట్స్మెన్ విత్ ది హైయెస్ట్ స్ట్రైక్ రేట్ అని చెప్పేసి. బట్ రియాలిటీ చూసుకుంటే ఈ రోజుల్లో ఎస్ రహానే హ్యాస్ ఇంప్రూవ్డ్ హిస్ స్ట్రైక్ రేట్, బట్ ఇట్స్ స్టిల్ నాట్ ఎనఫ్ టు మ్యాచ్ విత్ టుడేస్ T20 డిమాండ్స్. సో రహానేని ఓపెనింగ్ కాకుండా ఇంకెక్కడ ఆడించవచ్చా లోవర్ డౌన్ ది ఆర్డర్ కానీ ఎందుకంటే నెంబర్ 3 ఆల్రెడీ సెట్ ఉంది. నెంబర్ 4 మేబీ క్యామ్ గ్రీన్ ప్లేస్లో ఒక ప్లేస్ డ్రాప్ చేసి మేబీ రహానే అక్కడ ఆడొచ్చా? ఆర్ ఓపెనింగే చేయాలి అనుకుంటే హౌ లాంగ్ కెన్ దే కంటిన్యూ అండ్ హౌ సక్సెస్ఫుల్ కెన్ కేకేఆర్ బి? జయంత్ చల్సాని, థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రశ్న పంపించినందుకు. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ పాయింట్ దట్ యు బ్రింగ్ అప్. అజింక్య రహానేతో ఎంతకాలం పర్సిస్ట్ అవుతారు కోల్కతా నైట్ రైడర్స్? అయితే ఇక్కడ టిమ్ సైఫర్ట్ ఆడాలంటే రహానే కాదు అడ్డు. టిమ్ సైఫర్ట్ ఆడాలంటే క్యామరూన్ గ్రీన్ అడ్డు. క్యామరూన్ గ్రీన్ పెట్టుకుని సైఫర్ట్ని మీరు ఆడించలేరు. సో గ్రీన్ ఓన్లీ బ్యాటింగే చేస్తే, బౌలింగ్ తను ఇప్పుడు ప్రస్తుతానికి చేయకపోతే తను కావాలా, ఫామ్లో ఉన్న టిమ్ సైఫర్ట్ కావాలా? రన్స్ కూడా రావట్లేదు తన నుంచి. దట్స్ ఎ కాల్ ద టీమ్ మేనేజ్మెంట్ హ్యాస్ టు టేక్ ఇస్ వాట్ ఐ ఫీల్. అజింక్య రహానే ఓపెన్ చేయడం అవసరమా అని మీరు అడుగుతున్నారు. తన స్ట్రైక్ రేట్ బాగానే ఉన్నా కూడా రైట్ నౌ లీగ్లో ఉన్న స్టాండర్డ్స్తో సరితూగదు అంటున్నారు. అంటే మనం ఒకవేళ కనుక ఒక వైభవ్ సూర్యవంశీ, జైస్వాలో, లేకపోతే ఒక ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మనో, ఆర్ ఫిల్ సాల్ట్ విరాట్ కోహ్లీనో, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ప్రియాంష్ ఆర్య, ప్రప్సిమ్రన్ సింగో, ఇలాంటి వాళ్ళతో కంపేర్ చేస్తే బహుశా తక్కువ అనిపించవచ్చు. బట్ ఈస్ డూయింగ్ అ డీసెంట్ జాబ్. లెట్స్ నాట్ టేక్ దట్ అవే ఫ్రమ్ హిమ్. బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు, బాగానే రన్ స్కోర్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ సీజన్లో మొదటి మ్యాచ్లో కూడా బాగానే రన్ స్కోర్ చేశాడు. బట్ ఇట్స్ జస్ట్ దట్ మిగతా వాళ్ళ నుంచి పెద్ద కాంట్రిబ్యూషన్ రావట్లేదు. సో తన పైన కొంచెం ఫోకస్ ఎక్కువ పడుతుంది యాజ్ క్యాప్టెన్ కూడా. ఒకటి ఒప్పుకుంటా, టిమ్ సైఫర్ట్ ఒకవేళ వస్తే సైఫర్ట్ అండ్ ఫినాలెన్ కెన్ ఓపెన్ అండ్ రహానే నెంబర్ 3కి డ్రాప్ అవ్వచ్చు, అంకుష్ రఘువంశీ నెంబర్ 4కి రావచ్చు. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. బట్ సైఫర్ట్ రావాలి అంటే రహానే అడ్డు కాదు ఇస్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. ఐ హోప్ ఐ మేడ్ సమ్ సెన్స్, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పాయింట్. ఇట్స్ టోటలీ వ్యాలిడ్ అండ్ వీ వెల్కమ్ దిస్. అలాగే మీరు కూడా ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే మన ఈ వీడియోస్కి చెప్పు కౌశిక్ అన్న సెగ్మెంట్కి మీ క్వశ్చన్స్ రికార్డ్ చేసి సెల్ఫీ కెమెరా ఆర్ బ్యాక్ కెమెరా వాడేవో రికార్డ్ చేసి పంపించండి @kaushikncofficial@gmail.com. దాని గురించి మాట్లాడతాం. SRHకి సంబంధించి ఇంకో క్వశ్చన్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇది పంపించింది వీరేష్. వీరేష్ క్వశ్చన్ చూసాం, బట్ SRH మ్యాచ్ కాదు కాబట్టి ప్రస్తుతానికి తీసుకోవట్లేదు. బట్ నెక్స్ట్ SRH గేమ్కి ముందు ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ దట్ వీరేష్. సో మీకు పంపించచ్చు అనమాట. నౌ లెట్స్ మూవ్ టు ది ప్రివ్యూ. ప్రివ్యూలో ఏముందంటే ఇట్ ఇస్ రాజస్థాన్ రాయల్స్ టేకింగ్ ఆన్ ముంబై ఇండియన్స్. దీంట్లో ఒక మౌత్ వాటరింగ్ క్లాష్ మైట్ హ్యాపెన్. దట్ ఈస్ ద ఫ్యూచర్, which is Vaibhav Suryavanshi, can go head to head against the present, the GOAT Jasprit Bumrah. ఆ పాసిబిలిటీ ఉంది. లాస్ట్ సీజన్ వీళ్ళిద్దరూ ఆడినప్పుడు అదర్ ఈ 2 టీమ్స్ ఆడినప్పుడు దీపక్ చాహర్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. 2 బాల్ డక్ ఫర్ వైభవ్ సూర్యవంశీ. సో హీ కుడెంట్ కమ్ ఫేస్ టు ఫేస్ విత్ బుమ్రా. అంటే అగేన్స్ట్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ మీ సత్తా ఏంటో చాటడానికి ఒక చిన్న అవకాశం. అండ్ ఐ డోంట్ థింక్ ఈస్ గోయింగ్ టు బ్యాక్ ఆఫ్. మీరు కనుక సోషల్ మీడియాలో జోఫ్రా ఆర్చర్ నెట్స్లో ఎలా ఆడుతున్నాడో చూసుంటే ఒక వెనకడుగు వేస్తాడని నాకు అనిపించట్లేదు. బట్ బుమ్రా విత్ ద స్కిల్స్ హీ హ్యాస్ తను టెస్ట్ చేయగలుగుతాడేమో వైభవ్ సూర్యవంశీని. బికాజ్ వైభవ్ సూర్యవంశీకి ఐ థింక్ అందరూ పైకి పిచ్ చేస్తున్నారు, యార్కర్స్ వేద్దామని చూస్తున్నారు, తనకి లెంత్ బాల్ ఇవ్వకూడదు, షార్ట్ ఇవ్వకూడదు అర్థం చేసుకున్నారు. సో బుమ్రా ఖచ్చితంగా ద స్మార్ట్స్ దట్ హీ హ్యాస్, ద జీనియస్ దట్ హీస్, ఏదో ప్లాన్ తోటే వస్తాడు. సో అది జరిగితే నాకు చూడాలని. ఫర్ దట్ టు హ్యాపెన్ వైభవ్ సూర్యవంశీ ఐదర్ బుమ్రా న్యూ బాల్తో స్టార్ట్ చేస్తే వెంటనే బ్యాటిల్ చూస్తాం, లేదా వి మైట్ సీ కొంచెం వైభవ్ సూర్యవంశీ పవర్ ప్లే ఎండ్ అయ్యేదాకా ఉంటే కనుక ఆ బ్యాటిల్ చూసే అవకాశం ఉంటుంది. సో దట్స్ సంథింగ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. అది జరిగితే చూడాలని ఉంది. నాట్ జస్ట్ దాట్, ది ఓపెనర్స్ మధ్యన మంచి కాంటెస్ట్ ఉంటుంది. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ఒకవైపు, రోహిత్ శర్మ, రాయన్ రికల్టన్ ఇంకొక వైపు. దట్స్ అ గ్రేట్ బ్యాటిల్ టు హ్యావ్, రైట్? అండ్ బౌలింగ్ పరంగా ఆలోచిస్తే, ఆర్ ఇన్ఫాక్ట్ ఈవెన్ బిఫోర్ దాట్ మార్పులు ఏమైనా చేసుకుంటారా అంటే ఐ థింక్ రాజస్థాన్ రాయల్స్ పెద్దగా మీ మార్పులు చేసుకోకపోవచ్చు. ది లుక్ సార్టెడ్. 2వ మ్యాచ్లో కూడా వాళ్ళు ఏ విధంగా అయితే జీటీతో డిఫెండ్ చేసుకున్నారు, తుషార్ దేశపాండే, జోఫ్రా ఆర్చర్ 20th and 19th రెస్పెక్టివ్లీ వేశారో, ఐ థింక్ బౌలింగ్ కూడా టచ్ చేయరు, బ్యాటింగ్ కూడా టచ్ చేయరు. అదే 11th వచ్చే 12th వచ్చే అవకాశం ఉంటుంది. ఎంఐ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా ఫిట్గా ఉన్నాడని మాట,
వార్తలు వచ్చాయి. సో బేసికలీ హీల్ కమ్ బ్యాక్ ఇన్ ద సైడ్, విచ్ మీన్స్ దట్ తను వస్తే గనక కార్బిన్ బాష్ బయటికి వెళ్ళిపోతాడు, దీపక్ చాహర్ కూడా మోస్ట్ ప్రాబ్లీ బయటికి వెళ్ళిపోతాడు, అండ్ ట్రెంట్ బోల్ట్ కూడా వెనక్కి వచ్చేస్తాడేమో. సో అది జరిగే ఒక ఛాన్స్ ఉంటుంది. దట్స్ సంథింగ్ టు ప్రాబ్లీ లుక్ ఫార్వర్డ్ టు. సో చూద్దాం అది జరుగుతుందేమో, ఆ 2 మార్పులు చేసుకుంటారేమో. రైట్, మ్యాచ్ గువాహతిలో, కోల్కతాలో కూడా వర్షం పడి మ్యాచ్ రద్దయింది. పక్కనే గువాహతి, ఎక్కువ దూరం కూడా కాదు. అక్కడ కూడా అదే వాతావరణం ఉంది. మధ్యాహ్నం కూడా వర్షం పడే సూచనలు ఉన్నాయట. సాయంత్రం కల్లా వర్షం ఆగిపోతుందని టాకు. బట్ అండర్ కవర్సే ఆ పిచ్ ఉంటుంది, అంటే మాయిశ్చర్ ఉంటుంది. సో విన్ ద టాస్ యూ ప్రాబ్లీ వాంట్ టు బౌల్ ఫస్ట్, బికాజ్ ఆ కండిషన్స్ ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. అన్లెస్ మీరు కేకేఆర్, అజింక్య రహానే లాగా మేము ఫస్ట్ బ్యాటింగ్ చేస్తామంటే ఎవరేం చేయలేరు. సో టాస్ క్రూషల్గా మారచ్చు, అండ్ హై స్కోరింగ్ వికెట్ ఉండకపోవచ్చు అని అనిపిస్తుంది. స్ట్రెస్ చేసినా ఉండకపోవచ్చు, చూసేంత వరకు ఆడేంత వరకు తెలియదు, 2-3 ఓవర్లు వేసేంత వరకు తెలియదు. జస్ట్ ఎ గెస్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. నా ఇందాక చెప్పినట్టుగా ఓపెనర్స్ మధ్యన ఒక బ్యాట్లు ఉంది, అలాగే బౌలర్స్ మధ్యన చూస్తే ఇక జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండే, నాండ్రే బర్గర్, వీళ్ళు ముగ్గురు చాలా బాగా వేస్తున్నారు. అండ్ ముంబై ఇండియన్స్కి ఇఫ్ బోల్టీ కమ్స్ బ్యాక్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, శార్దుల్ ఠాకూర్, ఇలాంటి బౌలర్స్ ఉన్నారు. సో ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ కాంటెస్ట్. నో హార్దిక్ పాండ్యా ఉంటే ఎంఐ ఒక విధమైన స్ట్రెంగ్త్తో ఉంటారు. హార్దిక్ పాండ్యా లేకపోతే కొంచెం ఎక్కడో క్రాక్స్ కనిపిస్తాయి. దట్స్ ద బ్యాలెన్స్ ఈ యాడ్స్ సైడ్, రైట్? అదొకటి ఉంటుంది. మిడిల్ ఓవర్స్లోకి వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్కి రియాన్ పరాగ్ బాగా ఆడుతున్నాడు, ధ్రువ్ జురేల్ బాగా ఆడుతున్నాడు, షెమ్రాన్ హిట్మైర్ బాగా ఆడుతున్నాడు. సో దే విల్ ట్రై అండ్ టేక్ ఆన్ ది ముంబై ఇండియన్స్ స్పిన్నర్, స్మిత్ శాంట్నర్ కావచ్చు, మైక్ మార్కండే కావచ్చు. అండ్ ముంబై ఇండియన్స్లో చూస్తే యూ గాట్ తిలక్ వర్మ, హూ హ్యాస్ అన్ క్రేజీ రికార్డ్ అగేన్స్ జోఫ్రా ఆర్చర్. 3 సిక్స్లు కొట్టాడు వరల్డ్ కప్లో వరుసగా. సూర్యకుమార్ యాదవ్ సెన్సేషన్ ఫామ్లో ఉన్నాడు, మన టఫ్ ఒక ట్రికీ బిగ్ పిచ్ మీద కూడా 50 స్కోర్ చేస్తున్నాడు. వీళ్ళే కాకుండా నమన్ ధీర్ కూడా ఉన్నాడు. కాబట్టి అగైన్ ఐ థింక్ ఈక్వల్లీ మ్యాచ్ సైడ్స్ కనిపిస్తున్నాయి. ఎక్స్పీరియన్స్ వైజ్ ముంబై ఇండియన్స్ పై చేయి, బట్ రైట్ నౌ కరెంట్ ఫామ్ రాజస్థాన్ రాయల్స్ కూడా ఏ మాత్రం తక్కువ కాదు. బట్ ఆ పవర్ ప్లే బ్యాటింగ్ ఆఫ్ రాజస్థాన్ రాయల్స్ అగెయిన్స్ట్ ద పవర్ ప్లే బౌలింగ్ ఆఫ్ ముంబై ఇండియన్స్ డిసైడ్ చేయొచ్చు మ్యాచ్ ఎటువైపు వెళ్తుందో. పిచ్ ఎలా ఉందో ఇట్ కుడ్ బి హ్యూజ్ ఫ్యాక్టర్. బుమ్రాని ముందుగానే తీసుకొస్తారా, పవర్ ప్లేలోనే వేయిస్తారా, విల్ దే ఎన్షూర్ హీ గోస్ అగెయిన్స్ట్ వైభవ్ సూర్యవంశీ? దట్స్ సంథింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు. సో చూద్దాం ఏం జరుగుతుందో మ్యాచ్లో. మీ ఉద్దేశంలో ఎవరు ఎక్స్ ఫ్యాక్టర్గా మారచ్చు చెప్పండి. బై ది హ్యావ్ టు పిక్ ఎ ఫేవరెట్. ఇట్స్ అ వెరీ క్లోజ్ గేమ్. ఐ థింక్ ఇట్స్ గోన్ బి వెరీ క్లోజ్ గేమ్. బట్ టాస్ గెలిచిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఐ కాంట్ రిలీ సే ఏ టీం గెలుస్తుందో, బట్ టాస్ గెలిచిన టీం ఫస్ట్ బౌలింగ్ చేస్తారని నాకు అనిపిస్తుంది. టాస్ గెలిచిన టీం వాళ్ళే గెలిచే అవకాశాలు ఎక్కువ అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? కెన్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఆఫ్ కోర్స్ మీ ఫేవరెట్ ప్లేయర్స్ ఎవరో ఈ మ్యాచ్లో అది కూడా చెప్పండి. లైక్ ది వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.